మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లనున్నారా? ఆ దిశగా యోచన చేస్తున్నారా? ఇప్పటికే పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన మల్లారెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తారా? వెళ్లి రాజకీయాన్ని కొనసాగించగలరా? మరింత విశ్లేషణ దీనిపై అందించడానికి మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, మనం గమనించినప్పుడు ఒక ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పుకుంటేనే ముందుగా నవ్వు వస్తుంది, అలాగే కొంత హుషారు కూడా కలుగుతుంది. కారణం, ఆయన ఎప్పుడు ఆయన చెణుకులతో, ఆయన మాటలతో అసెంబ్లీలో నవ్విస్తుంటాడు, అలాగే సభల్లో కూడా ఒక రకంగా అందరినీ డ్యాన్స్ కూడా చేయిస్తాడు. ఆయనకున్న ప్రతిభదే నమ్మించటం, అలాగే చక్కగా ఆయన ప్రయోజనాన్ని పొందటం. రాజకీయాల్లో అదే పద్ధతిలో ఇవాళ ఎంపీగా, ఆ తర్వాత మంత్రిగా కూడా ఎదిగినటువంటి నాయకుడు ఒకే ఒకడు తెలంగాణలో, మల్లారెడ్డి. ఆయన కాలేజెస్ ఉన్నాయి, ఆయన కాలేజీకి వెళ్ళినప్పుడు ఆయన స్టూడెంట్గా మారిపోతాడు. అలాగే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఉంటాడు. మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పాత్రలు ఒకటి, నవ్వించటం, కవ్వించటం, అలాగే రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసం తెలివిగా ప్రయత్నం చేయటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు ఏమన్నా మొట్టమొదటిగా ఒకే ఒక పంచి డైలాగ్ చెప్తాడు ఆయన. పాలమ్మినా పూలమ్మినా అంటాడు. ఎస్, మంచిది. ఏం అమ్మారనేది కాదు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏమేమి కొట్టేస్తున్నారు, ఏమేమి దోచేస్తున్నారు అన్నది అది కూడా చెప్తే బాగుంటుంది. ముఖ్యంగా మల్లారెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిశీలిస్తే దొరికినాయి కాదు. అనేక సంవత్సరాల నుంచి ఆయన మీద ఆరోపణ ఉంది. ఆయన ప్రాంతంలో, అలాగే కాలేజీకి సంబంధించి ఆ చుట్టుపక్కల ఎన్నో రకాల అక్రమ కట్టడాలతోటి ఆయన భవనాలు నిర్మించాడు, ఆసుపత్రులు నడుపుతున్నాడు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా డిగ్రీ కాలేజ్, ప్రతి దాంట్లో వివాదాస్పదమైనటువంటి భూ సమస్యలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ అధికారం కోల్పోయింది. ఆ పార్టీ ఒక డిఫెన్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని మనుగడ మీద ఆ పార్టీ నాయకులు ఎలా అని ప్రశ్నించుకుంటున్నటువంటి దశలో రేవంత్ రెడ్డికి దగ్గర అవుదామేమో అన్నటువంటి ప్రయత్నం చేశారేమో అని ఆ పార్టీ నాయకులే అనుమానించారు. మల్లారెడ్డి ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి స్వయం రక్షణలోకి వెళ్తాడా? కేసులు లేకుండా చూసుకుంటాడా? లేకపోతే కాంగ్రెస్లో ఉన్న ప్రధాన నాయకులని ఒప్పించుకొని అంతో ఇంతో ఏదో ఒకటి అర్పించుకొని డబ్బో ఏదో ఒకటి భూమో కానుకగా ఇచ్చి ఈ కేసుల్ని తుడిపిచ్చేసుకుంటాడా? దూరంగా జరిగిపోతాడా? ఇవన్నీ చాలా రోజులు చర్చలు నడిచాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ప్రవేశం కలిగే అవకాశం కలగలేదేమో అన్నటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. అందులో నిజమెంతో తర్వాత సంగతి. కానీ ఇవాళ మరొక కొత్త రాజకీయం చూస్తున్నాం. ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నదా అని. ఈ దేశంలో బీజేపీ పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నాయకుడిని కానీ, ఒక పార్టీని కానీ, ఒక ప్రభుత్వాన్ని కానీ భయపెట్టాలి అనంటే ముందుగా ఉపయోగించే అస్త్రం సిబిఐ అండ్ ఈడీ. ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు తల వంచుకొని బానిసల్లాగా మారాల్సిందే కానీ తల ఎగరేయగలిగేటటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఎక్కడ కనపడలా. ఆ దశలో సరెండర్ అయిపోయినటువంటి నాయకులు ఇవాళ బీజేపీ పార్టీలో చేరి కొంతమంది ప్రధాన పదవులు కూడా తీసుకున్నటువంటి దశ చూసాం. అంటే ఇక్కడ బీజేపీకి కావలసింది అధికారం. ఆ అధికారం కోసం అక్కడ మింగుడు పడని నాయకులుంటే మొట్టమొదటిగా చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళని లొంగ తీసుకోవటం. అది ఏ రకాన ఇవాళ ఇక్కడ లొంగిపోయిన వాళ్ళే కనిపిస్తున్నారు. లొంగ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకున్నటువంటి అవసరం, ఆయనకున్నటువంటి భయం, ఆయనకున్నటువంటి అనేక సమస్యలు, ఇవన్నీ ఇవాళ బీజేపీకి దగ్గరైతే కొన్ని పరిష్కారాలు దొరుకుతాయేమో అన్నటువంటి ఆలోచన ఉంది. మరొక వాదన కూడా వినపడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రేపు బీజేపీనే గతి, బీజేపీనే తోడుగా నిలబడుతుంది అన్నది మాత్రం ఒక సత్యం కాబోయే పరిస్థితి తొందరలోనే ఉంది అని అనేక మంది ఊహిస్తున్నారు. ఈ ఊహలకు కూడా కొంత ఆధారం ఉన్నది. ఇటీవల కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు ఆమెకి ఇచ్చినటువంటి వసతులతో ఆమె కొంత కంఫర్టబుల్గా ఉండగలిగినటువంటి దశ ఎలా వచ్చింది అనంటే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తే వచ్చినటువంటి
కంఫర్టబిలిటీ అది వాస్తవం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆధారాలతోనే నేను మాట్లాడుతున్నా. అందుకే చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల్లో కష్టం వచ్చినప్పుడు బీజేపీ తోటి కన్సల్ట్ చేయగలిగేటటువంటి స్వతంత్రత ఉన్నప్పుడు, స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ పార్టీకి ఈ రాజకీయ సమస్యకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ పాలనను ఫేస్ చేయాలి, అటాక్ చేయాలి అంటే బీజేపీ లాంటి బలమైనటువంటి కేంద్ర పాలనలో ఉన్నటువంటి నాయకుల తోడు అండ కావాలి అన్నది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టుగా, ఇక్కడ ఆయనకు అత్యంత సన్నిహితులు, అలాగే బాగా కావలసిన వాళ్ళు అనుకున్నటువంటి దశలో బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారేమో అన్న నిజం బయటకు వస్తున్నటువంటి దశలో ఒక అడుగు ముందుగానే మల్లారెడ్డి వేస్తున్నారేమో. దానికి ప్రధానమైనటువంటి సంకేతం బండి సంజయ్ కేంద్ర మంత్రితోటి మల్లారెడ్డి కోడలు లంచ్కి వెళ్ళి కూర్చోవడం. ఏం మాట్లాడడం కోసం? వీళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి శాఖ బండి సంజయ్ది కాదు. పోని వీళ్ళ రాజకీయం మాట్లాడడానికి బండి సంజయ్ హైదరాబాద్ నగర వాసి కాదు, కనీసం రంగారెడ్డి వాసి కూడా కాదు, ఆయన కరీంనగర్కి సంబంధించిన వాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ మీటింగ్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఏం లేకుండానే మల్లారెడ్డి లాంటి నాయకుడి కోడలు బండి సంజయ్ని అంత నిర్భయంగా కలిసే అవసరం ఏముంటుంది? దీని మీద స్పెక్యులేషన్ కాదు, కొన్ని ఊహాగానాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బికాజ్ రాజకీయ నాయకులు కదలిక ప్రతిదీ విశ్లేషణ చేయాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉంటాయి. అడుగడుగునా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, అలాగే సమావేశాలు ఏవైతే ఉంటాయో, వాటి మీద ఖచ్చితంగా కొన్ని ఊహాగానాలు రావటం సహజం. అందులో లాజిక్కి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని వాస్తవం అని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. అది వాస్తవమా కాదా అనేది కాలం చెప్తుంది. మరి మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నది అన్నటువంటి ఆధారాలతోటి ఇవాళ మాట్లాడుతున్నది అది నిజమవుతుందా కాదా అన్నది వేచి చూద్దాం.